మగ్గం సప్పుడు, సిరిసిల్ల గుండె చప్పుడు అంటారు. కరెక్ట్. ఎస్ కదా. ఒక్కో దారపు పోగును జాగ్రత్తగా అల్లుతూ అద్భుతాలు సృష్టించడం అక్కడి నేతన్నల ప్రత్యేకత. ఇంత క్లిష్టమైన డిజైన్ అయినా సరే సవాల్గా తీసుకుని తమ నైపుణ్యంతో అమూల్యమైన కళాఖండంగా మార్చుతూ ఉంటారు. ఎస్, ఇదంతా ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళకి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం కోసం. ఎస్, ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ ఒక అద్భుతాన్ని చేశారు. సాంప్రదాయ చేనేత మగ్గంపై 170 నిమిషాల్లో 170 గ్రాముల చీరను నేశాడు. అంటే గ్రాముల చీర అంటే దాని వెయిట్ వెయిట్ చాలా తక్కువ వెయిట్ కదా. 170 గ్రామ్స్. 170 గ్రామ్స్ 170 నిమిషాల్లో 170 గ్రాముల చీర కదా. ఎక్కువ సిల్క్ సారీస్, మైసూర్ సిల్క్ సారీస్ 250 గ్రామ్స్, 170 అలా ఉంటాయి. ఓకే, చేనేత మగ్గంపై అలా చీర పొడవు ఎంత అంటే 5.5 మీటర్లంట. 45 ఇంచుల వెడల్పు ఉన్న ఈ చీరను అగ్గిపెట్టెలో పట్టేలా నేసి నైపుణ్యాన్ని చాటి చెప్పాడు. ఈ అద్భుతం గిన్నెస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ అద్భుతం వెనక పడ్డ కష్టం ఏంటో వారి మాటల్లోనే మనం కూడా ఒకసారి విని చూసేద్దామా? చేనేత దినోత్సవం సందర్భంగా మా సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో దాదాపు సంవత్సరం పాటు కష్టపడి కేవలం 170 నిమిషాల్లోనే చేనేత మగ్గం పైన 170 గ్రాముల చీరను నేయడం జరిగింది. ఇందులో వార్పు 1500 పోగులు, వెప్పు 10,500 పోగులు ఉపయోగించి 170 నిమిషాల్లో నేయడం నిజంగా అద్భుతం. ఈ ఘనత ప్రపంచం రికార్డు కొను లిమ్కా బుక్ రికార్డు, ఇండియన్ బుక్ రికార్డుకు పంపించే విధంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి పట్టణ ప్రముఖుల ముందట ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభించి 170 నిమిషాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఆయన అగ్గిపెట్టెలో పట్టే చీరను దాదాపు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తూ 3 గంటల 30 నిమిషాలలో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 7 చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన 3 గంటల 30 నిమిషాలలో చీర నేయాలని అనుకొని దాదాపు ఆయన చేసిన శ్రమకు 2 గంటల 50 నిమిషాలలోనే చీరను కంప్లీట్ చేసిండు. దీన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 170 నిమిషాల్లో 170 గ్రాములు అంటే 170 నిమిషాలంటే 3 గంటల కంటే 10 నిమిషాలు తక్కువ. 3 గంటలు అంటే 180 నిమిషాలు అయితే 3 గంటలు, దానికి ఒక 10 నిమిషాలు తక్కువ కదా. నిజంగా సో ఒక చీర నేయడం ఎంత కష్టం అంటే కట్టేసుకుని ఇది బాగుంది ఇది బాగాలేదు, కానీ ఒక చీర నేయడానికి దాని పడ్డ కష్టం, దాని వెనక ఉన్న తెలిస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అరే ఇంత ఉంటుందా దీని వెనకాల అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. అంటే అది నైపుణ్యంతో కూడిన పని. ఇప్పుడు చాలా వరకు కుల వృత్తులు ఉంటాయి, చాలా వరకు కుల వృత్తులలో నైపుణ్యంతో కూడినవి తక్కువగా ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి. అంటే ఆ దారపు పోగులు అంటారు కదా, ఆ దారపు పోగులు అన్ని క్రమంగా పేర్చుకోవాలి. తర్వాత కలర్ కాంబినేషన్స్, డిజైన్స్, ఏ తీగ ఏ కలర్ ఏంటి ముందే చూసుకొని వాటన్నిటిని పెట్టుకున్న తర్వాత వాటన్నిటిని నేయడం అనేది నిజంగా అదొక ఆర్ట్. ఇంకా చాలా పెద్ద కళ, అద్భుతమైనటువంటి నైపుణ్యంతో రావట్లేదు, నైపుణ్యంతో కూడిన కళ. ఆ చీర మీకు కావాలనిపిస్తుంది కదా. చేనేత చీర రేపు ఆగస్టు 7వ తేదీన మీరు గిఫ్ట్ ఇస్తే మేము ఖచ్చితంగా అందరూ కూడా చేనేత రోజు, ఆ రోజు అంటే చేనేత రోజు కాబట్టి అందరం కూడా చేనేత చీరలు కట్టుకుందాం. ఆ రోజు మన చేనేత అంటే వాళ్ళకి వెన్నుదన్నుగా నిలుద్దాం. ఏంటంటే ఇప్పుడు చేనేత చీరలు కావచ్చు, చేనేత బట్టలు ఎవరు ధరించినా కూడా వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంటే ప్రభుత్వాలు చేసేటువంటి ప్రయత్నాలు అవన్నీ ఎలాగో ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. బట్ మనంగా కొంత వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొంత శారీస్ కావచ్చు, వాళ్ళు నేసేటువంటి హ్యాండ్ షర్ట్లు కూడా దొరుకుతాయి చేనేతవి, అవి కూడా తీసుకోవచ్చు. అదే నేను చెప్తున్నాను, కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు. అండ్ మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఏదో పాత ముతక చీరల్లాగా కాదు, ఇప్పుడు చాలా మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయి. సో ఆ రోజు కనీసం ఆ రోజు కన్నా మన చేనేత అన్నలందరినీ ఒక అవును వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, కొంత వాళ్ళకి ప్రమోట్ చేసినట్టుగా కూడా ఉంటుంది.